అన్నగా నిలిచి కన్నీళ్లు తుడిచి రాజేంద్రనగర్ నియోజకవర్గ నేతలు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్లో ఆదివారం కనిపించిన భావోద్వేగ దృశ్యం ఇది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనను వేధిస్తున్నారంటూ చేరికల సందర్భంగా యాదగిరి గౌడ్ అనే కార్యకర్త కన్నీళ్లు పెట్టుకోగా కేటీఆర్ ఓదార్చారు. ఆయన కన్నీళ్లు తుడిచారు. భయపెట్టాలే తప్ప భయపడొద్దు, నీకు అండగా మేమున్నాం అని భరోసానిచ్చారు. ఒక గౌడ్ ఎమ్మెల్యేనే గౌడ వ్యక్తిని ఇంత వేధిస్తున్నాడా అంటే రాజకీయం ఇట్లుంటుంది. అంటే రాజకీయంలో మా కులం అని పెద్దగా ఏం పట్టించుకోరు. ఉన్నోడు ఉన్నోడే, లేనోడు లేనోడే. రాజకీయంలో కూడా ఎమ్మెల్యే స్థాయి అంటే ఎమ్మెల్యే స్థాయిలు చూస్తారు. ఇక కిందోన్న అయితే వాడు మన కులమైనా కూడా వేధిస్తూనే ఉంటారు. ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే నాట యాదగిరి గౌడ్ అనే ఒక కార్యకర్తను వేధిస్తున్నాడట. ఎంత బాధ పెట్టి ఉంటే పాపం కేటీఆర్ చేతులు పట్టుకొని కన్నీరు గాడుస్తున్నాడు. చిన్నపిల్లగాని లెక్కేడుస్తాను పాపం. కేటీఆర్ కూడా సందర్భాన్ని బట్టి ఓదార్చిండు, నేనున్నా అనే ఒక భరోసాను కూడా కలిగించిండు. భయపెట్టాలి తప్పించి భయపడద్దు అంటాను. నిజమే, రాజకీయంలో మనం అడుగు పెట్టినామంటేనే ఇక అది ఎంత పెద్ద ప్రమాదం ఎదురైనా మన గుండె ధైర్యం కోల్పోవద్దు. ఏదో సంబరానికి మనం రాజకీయ ఎజెండా ఎత్తుకోవద్దు. గట్టి సంకల్పంతో రాజకీయ ఎజెండా ఎత్తుకోవాలి. ఓ ఎజెండాను పెట్టుకొని రాజకీయంలో అడుగు పెట్టాలి. అది పైసల ఎజెండా అయితే వృధా అవుతుంది, కానీ సామాజిక ఎజెండా అయి ఉండాలి. అది కనీసం మన వర్గాలలో మనం ఎమ్మెల్యే అయితే కనీసం 100 మందికైనా ఉపయోగపడాలి. మనం ఒక పేదలను కనీసం 100 మందినైనా మనం ఎమ్మెల్యే అయిన తర్వాత బాగు చేయాలి. అప్పుడు నువ్వు ఎత్తుకున్న ఎజెండాకు ఒక అర్థం ఉంటుంది, నువ్వు మోసిన జెండాకు ఒక అర్థం ఉంటుంది. ఓన్లీ జెండా మోసి నువ్వు ఒక్కనివే బాగుపడి నీతోటి ఉన్న వాళ్ళందరినీ గంగలు కలిపితే అది అక్కర్రాదు. కాబట్టి రాజకీయంలో అడుగు పెట్టినామంటే ఖచ్చితంగా మనం ఎత్తుకున్న జెండా కావచ్చు, మన లోపల ఉన్న ఎజెండా కావచ్చు, అది మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. అదేవిధంగా మనల్ని నమ్ముకొని మన కోట్లు వేసిన వాళ్ళలో కనీసం మనతోటి తిరిగే ఒక గుంపు ఉంటుంది కదా, ఆ గుంపులో ఒక 100 మందికైనా వాళ్ళ జీవితాలు మార్చే ఆలోచనలు చేయాలి. మొత్తానికి కేటీఆర్ కన్నీళ్లు తుడిచి అన్నగా అండగా నిలబడ్డాడట. మరిగా ప్రకాష్ గౌడు కేటీఆర్ కన్నీళ్లు తుడిచిండు, కొంచెం సిట్రైట్గా. ఇక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అనుకో అనవసరంగా ఆగమవుతారు. అయితే ఇక్కడ వచ్చే తిరకాసు ఏంటంటే, ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది అనుకో, అనుకోకుండా బీఆర్ఎస్లో దిగింది అనుకో, ఇప్పుడు ఈ కార్యకర్త మనస్తాపం పడతారు. పై స్థాయిల్లో మంచిగానే ఉంటారు, కింది స్థాయిల్లో తన్నుకొని చేస్తారు. కాబట్టి కింది స్థాయిలో ఎప్పుడు ఆవేశ ఆగ్రహాలకు పోకుర్రి. రాజకీయంలో ఎప్పుడు ఎవరితోటి పొత్తులు పెట్టుకొని ఎవరితోటి స్నేహాలు చేస్తారో తెలియదు. కాబట్టి ఈ కింది స్థాయి కార్యకర్తలు ఎప్పుడు ఆవేశాలకు పోకండి.